ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి క్యాష్ విత్డ్రా లిమిట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఏదైతే మనకు లిమిట్ అయితే ఇచ్చారో, ఒకవేళ మనము ఒక 1 lakh లిమిట్ కనుక మనకు వచ్చింది అనుకోండి, దాంట్లో 30% అంటే 30,000 వరకు క్యాష్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఆ క్రెడిట్ కార్డుకి సంబంధించిన దాంట్లో మనకు ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఉపయోగిస్తున్నారో దయచేసి క్యాష్ అనేది మాత్రము విత్డ్రా చేయకండి ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ ని కంప్లీట్ గా డిజేబుల్ చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక ఎప్పుడైతే మనం క్యాష్ విత్డ్రా చేస్తామో ఇమీడియట్లీ దానికి సంబంధించిన ఛార్జెస్ పడడమే కాకుండా డే 1 నుంచి దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ మోర్ దెన్ 3 రూపీస్ అండ్ అబోవ్ మనకు పడే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనము ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన బిల్లింగ్ డేట్ ని కూడా బ్యాంక్ వారే నిర్ధారిస్తారు ఫ్రెండ్స్. అలాగా ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఉన్న బిల్లింగ్ డేట్ కావాలనుకుంటే గనక బ్యాంక్ సిబ్బందితో కానీ లేదంటే కస్టమర్ కేర్ తో కానీ మాట్లాడి ఆ బిల్లింగ్ డేట్ ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా ఎవరైతే బిల్లింగ్ డేట్ ఉంటుందో